హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో ఏపీ పాలిసెట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి 2025 ఏపీ పాలిసెట్ పేపర్లో ఫిజిక్స్ పార్ట్ మనం ఈ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దామమ్మా. ఓకేనా? అయితే ఫిజిక్స్ సంబంధించి ఈ పాలిసెట్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ చూడండమ్మా. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఏ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కాల్డ్ అన్. A continuous and closed path of an electric current is called an. ఓకేనా? ఒక కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ అనేది ఉంటే కనుక, ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామని అడిగారు అనమాట. అయితే ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అంటామా, లేదా ఎలక్ట్రిక్ కండక్షన్ అంటామా, లేదా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటామా, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటామా? ఒక కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇలా ఉన్నట్టయితే సపోజ్ ఇది ఒక క్లోజ్డ్ పాతే కదా. ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఇందులో ఏటేటి ఉంటాయి? సపోజ్ ఒక బల్బ్ ఉంటుంది, ఓకేనా, అలాగే ఒక బ్యాటరీ ఉంటుంది, ఓకేనా, ప్లస్ మైనస్. సో ఇలా ఒక వైర్ ఉంది, బల్బ్ ఉంది, అలాగే బ్యాటరీ ఉంది. దీన్ని మనం కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ అంటాం. ఇప్పుడు డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు కదా, దీన్ని ఛార్జ్ అంటామా, కండక్షన్ అంటామా, పొటెన్షియల్ అంటామా, లేదా ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటామంటే సర్క్యూట్ అంటామమ్మా. ఏమంటాం? ఇలా క్లోజ్డ్ పాత్ ఉంటే కనుక, ఎలక్ట్రిక్ కరెంట్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం? సర్క్యూట్ అంటాం అనమాట, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండమ్మా. చూడండి క్వశ్చన్ ఏంటి ఇచ్చారో. ఇఫ్ ఏ నెట్ ఛార్జ్ క్యూ ఫ్లోస్ అక్రాస్ ఎనీ క్రాస్ సెక్షన్. ఏమి ఇచ్చారో ముందుగా ఇలా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏం క్వాంటిటీస్ ఇచ్చారో ముందు నోట్ చేసుకుందాం. ఓకేనా? ముందు సరిగ్గా క్వశ్చన్స్ చదువుదాం. ఏ నెట్ ఛార్జ్ క్యూ ఫ్లోస్ అక్రాస్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ టైమ్ టీ. ఓకేనా? ఇన్ టైమ్ టీ. దెన్ ద కరెంట్ ఐ త్రూ ద క్రాస్ సెక్షన్ ఈజ్. ఏమిచ్చారు? ఫస్ట్ గివెన్ రాసుకోండి అమ్మ. గివెన్ ఏమిచ్చారు? ద నెట్ ఛార్జ్ అన్నాం. నెట్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ ఛార్జ్ అనుకోండి. ఓకేనా? ఛార్జ్ మనం దేంతో డినోట్ చేస్తామంటే ఎప్పుడు కూడా స్మాల్ క్యూ లేదా క్యాపిటల్ క్యూ. ఓకేనా? క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాం. క్యూ ఇచ్చారు కదా. అలాగే ఒక క్రాస్ సెక్షన్లో ఒక కండక్టర్లో మూవ్ అవుతుందంట. అయితే ఎంత టైం వరకు మూవ్ అవుతుంది? టీ టైం వరకు మూవ్ అవుతుంది. ఇచ్చారు కదా. మళ్ళీ టైం ఎంత ఇచ్చారు? టైం ఈజ్ ఈక్వల్ టు టీ ఇచ్చారనమాట. ఓకేనా? అయితే ఏం అడిగారు? దెన్ ద కరెంట్ త్రూ ద క్రాస్ సెక్షన్ ఈజ్. కరెంట్ ఎంత అని అడిగారు. ఓకేనా? మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కరెంట్ ఎంత అని అడిగారు. ఓకే, సింపుల్గా మన కరెంట్ అంటే ఏంటో తెలియాలంటే ముందు కరెంట్ డెఫినేషన్ వినండి. ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పెర్ యూనిట్ టైం. ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ పెర్ యూనిట్ టైం. అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ క్రాస్ సెక్షన్ లేదా కండక్టర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ ఇన్ యూనిట్ టైమ్. ఇన్ యూనిట్ టైమ్ అంటే ఏమన్నారు ఇక్కడ? ఒక ఛార్జ్ అనేది యూనిట్ టైంలో, ఒక టైంలో, యూనిట్ టైం అంటే ఫర్ సపోజ్ ఒక సెకండ్ అవ్వచ్చు, లేదా 1 మినిట్ అవ్వచ్చు, లేదా 1 అవర్ అవ్వచ్చు. ఏదైనా సరే 1 ఉండాలన్నమాట. 1 అంటే అక్కడ ఏంటంటే యూనిట్ అనమాట. సో సపోజ్ సెకండ్ అనుకుందాం. టైం ఎంత ఇచ్చారు? ఆల్రెడీ టీ ఇచ్చారు. అయితే యూనిట్ టైంలో ఎంతైతే ఛార్జ్ ఫ్లో అవుతుందో, ఓకేనా, ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఉంటుందో దాన్ని మనం నెట్ ఛార్జ్ అంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే కరెంట్ అనమాట. దీన్ని ఈక్వేషన్ రూపంలో ఎలా రాస్తామంటే, ఛార్జ్ అనేది దేంతో పాటుగా మూవ్ అవుతుందమ్మా? టైంతో పాటుగా, యూనిట్ టైంకి మూవ్ అవుతుంది కదా. సో దీన్నే మనం ఏమంటామంటే కరెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఛార్జ్ అనేది అబ్సల్యూట్గా క్యూఏ ఇచ్చారు, అలాగే టైం కూడా టీఏ ఇచ్చారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అవుతుంది. అవునా? ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అవుతుంది. నెక్స్ట్, ఓకేనా, 1 కూలుంబ్ ఈజ్ ఈక్వాలెంట్ టు ద ఛార్జ్ కంటైన్డ్ ఇన్ నియర్లీ 1 కూలుంబ్. ముందుగా కూలుంబ్ అంటే ఏంటంటే, కూలుంబ్ అనే దేని యొక్క యూనిట్ అమ్మా? ఛార్జ్ యొక్క యూనిట్. ఓకేనా? ఛార్జ్ యొక్క యూనిట్ అనమాట. ఛార్జ్ యొక్క క్యూ అనే దాని యొక్క యూనిట్ అనమాట. అంటే ఛార్జ్ని కొలిసేటప్పుడు మనం దేంతో కొలుస్తామంటే కూలుంబ్తో కొలుస్తాం. అయితే కూలుంబ్ అంటే ఛార్జ్ అంటే ఛార్జ్లు ఏంటుంటాయి? కేవలం ఎలక్ట్రాన్స్ కదా ఉంటాయమ్మా. ఓకేనా? ఛార్జ్ అనగానే ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఒక కూలంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఇచ్చారు. ఓకేనా? ఈక్వాలెంట్ టు ఛార్జ్ కంటైన్లీ. ఎన్ని ఎలక్ట్రాన్స్లో ఇచ్చారు ఛార్జ్ చూడండి. ఓకేనా? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఇచ్చారు. ఓకేనా? మామూలుగా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 కూలంబ్. అవునా? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలంబ్. మనకి ఇప్పుడు 1 కూలంబ్ తెలియాలంటే ఏమవుతుంది?
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ అంటే దాని అర్థం ఏంటంటే 1 ఎలక్ట్రాన్ ఉందని అర్థం. సో ఇది డివైడెడ్ బైలోకి వస్తుంది కదా, 1/1.6 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్స్. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే కనుక ఏమవుతుంది ఇది అంటే 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అవుతుంది అనమాట. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎంత అవుతుందమ్మా, 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఓకేనా, 24 సంథింగ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో దీన్ని మనం ఇక్కడ దీని వాల్యూకి సరిగ్గా చూసినట్టయితే ఆప్షన్ 3లో ఇచ్చారు 6.24 ఆర్ అప్రాక్సిమేట్లీ 6.25. ఓకేనా, ఇక్కడ ఇంకా నెంబర్స్ ఉంటాయి కదా, దాన్ని రౌండింగ్ ఆఫ్ చేస్తే 6.25 కింద వస్తుంది. ఓకేనా, 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఓకే, అర్థమైంది కదా, ఎలా క్యాలిక్యులేట్ చేసామని అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్. ఓకేనా, యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అదర్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈస్ కాల్డ్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో లేదా ఒక సింపుల్గా ఒక కండక్టర్ ఉందనుకుందాం. ఓకేనా, ఇది ఒక కండక్టర్లో 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఏమైంది, వర్క్ డన్ టు మూవ్ యూనిట్ ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి, సపోజ్ ఏ పాయింట్ అనుకుందాం, దీన్ని బి పాయింట్ అనుకుందాం, ఏ నుంచి బి పాయింట్కి పంపించడానికి, దేన్ని పంపించడానికి, ఎలక్ట్రిక్ కరెంట్ని లేదా యూనిట్ ఛార్జ్ని పంపించడానికి ఎంత వర్క్ అయితే జరిగిందో ఆ వర్క్ని మనం ఏమంటాం అని అడిగారు అనమాట. ఎంత వర్క్ అయితే జరిగిందో దాన్ని మనం ఏమంటాం అని అడిగారు. అయితే ఇక్కడికి వచ్చేసి డబ్ల్యూ అనేది వర్క్ అనే కదా, వర్క్ అనేది దేనిపైన జరిగిందమ్మా, వర్క్ అనేది దేనిపైన జరిగిందంటే యూనిట్ ఛార్జ్ పైన జరిగింది. ఓకేనా, దేనిపైన జరిగింది, యూనిట్ ఛార్జ్ పైన జరిగింది. సో W/Q, ఇక్కడ W అంటే ఏంటి, వర్క్ అనమాట, Q అంటే ఏంటి, యూనిట్ ఛార్జ్ అనమాట. అయితే W/Q అనేది దేనిపైన జరిగిందో, సో ఈ W/Q అంటే ఏంటి, మనకి సింపుల్గా వోల్టేజ్ లేదా దాన్ని మనం ఏమంటామమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ అన్న రెండూ ఒకటే. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ పవర్ ఇచ్చారు. సో మనం ఏమన్నాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా సింపుల్గా దీన్ని మనం ఏమంటాం, వోల్టేజ్ అంటాం. ఏమంటామమ్మా, వోల్టేజ్ అంటాం. ఇదన్నమాట, అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి యూనిట్ ఛార్జ్ని పంపించడానికి దేనిపైన వర్క్ జరగాలి, ఛార్జ్ పైన వర్క్ జరగాలి. సో వర్క్ అనగానే W దేనిపైన జరిగిందంటే Q పైన జరిగింది. సో W/Q అంటే మనకు తెలుసు కదా, V = W/Q. ఇక్కడ V అంటే ఏంటంటే సింపుల్గా వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క SI యూనిట్ ఏంటని అడిగారు. ఓకేనా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క SI యూనిట్ సింపుల్గా వోల్టేజ్ అంటాం కదా, వోల్టేజ్ అన్న పదం ద్వారా తెలుస్తుంది మీకు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకో నేమ్ ఏంటమ్మా, వోల్టేజ్. మరి వోల్టేజ్ని మనం దేంతో మెజర్ చేస్తాం, దీని యొక్క SI యూనిట్ వాట్తో మెజర్ చేస్తామా, వోల్ట్తో మెజర్ చేస్తామా, యాంపియర్తో మెజర్ చేస్తామా, ఓమ్తో మెజర్ చేస్తామా. సింపుల్గా పేర్లోనే ఉంది కదా, వోల్టేజ్ని ఎప్పుడు కూడా మనం దేంతో మెజర్ చేస్తాం, వోల్ట్స్లో మెజర్ చేస్తాం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, ద డివైస్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత ఉందనేది ఏ డివైస్తో మెజర్ చేస్తాం అని అడిగారు. వాట్ మీటర్తోనా, వోల్ట్ మీటర్తోనా, ఎమ్మీటర్తోనా, రెసిస్టర్తోనా. ఓకే, సింపుల్గా ఎలక్ట్రిక్ కరెంట్ అంటే I. అవునా, I = సపోజ్ ఎంతైనా వాల్యూ ఉందనుకుందాం, I అనేది ఒక 10 ఉంది. 10 పక్కన యూనిట్స్ ఏం పెడతాం, 10 పక్కన కరెంట్ యొక్క యూనిట్స్ ఏమైతే అవే పెడతాం. సో కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటమ్మా, యాంపియర్. కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటి, యాంపియర్. అవునా, సో మరి యాంపియర్ అనే పేర్లోనే వినిపిస్తుంది కదా, ఎమ్మీటర్ అనే పదం కొంచెం రిలేటబుల్గా ఉన్నాయి కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కరెంట్ యొక్క డివైస్, కరెంట్ని మెజర్ చేసేటువంటి డివైస్ ఏంటి అంటే యామ్మీటర్ అమ్మా. ఏమంటమ్మా, యామ్మీటర్. ఓకేనా, అలాగే వోల్ట్ మీటర్ అంటే ఏం చేస్తుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది లేదా వోల్టేజ్ని మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనా, రెసిస్టర్ అంటే ఏంటి అంటే కరెంట్ని అపోజ్ చేసే ఫోర్స్. ఓకేనా, కరెంట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉండి కరెంట్ని అపోజ్ చేసే ఫోర్స్ మనం రెసిస్టర్ అంటాం. వాట్ అంటే ఏంటంటే పవర్ని మెజర్ చేసేది. ఓకేనా, వాట్ అంటే జనరల్గా దేని యొక్క యూనిట్, పవర్ యొక్క యూనిట్ కదా, పవర్ని మెజర్ చేసేది. సో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క మెజరింగ్ డివైస్ అడిగారు కదా, సో యామ్మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ 3 రెసిస్టర్స్ 5 ohms అలాగే 10 ohms 15 ohms ఇలా 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ ఎ బ్యాటరీ 60 volt బ్యాటరీ. దెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఎ సర్క్యూట్ ఈస్. ఇది ఒక డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేస్తున్నట్టయితే ఒక సర్క్యూట్ ఉందంట. సర్క్యూట్లో ఎన్ని టైప్స్ రెసిస్టర్స్ ఉన్నాయి, 3 రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టర్స్ మనం ఇలాగే కదా డ్రా చేస్తాం.
ఓకే, ఇదన్నీ కూడా దేనికి కనెక్ట్ అయ్యిందమ్మా? టు కనెక్ట్ ఏ 60 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ అయ్యింది. 60 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ అయ్యిందంట. ఈ బ్యాటరీ కనెక్ట్ అయ్యిందమ్మా 60 వోల్ట్ బ్యాటరీ. ఈ 60 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ అయింది. ఇక్కడ వోల్టేజ్ అంతా 60. ఇక్కడ ఎంత ఉందమ్మా? 5 ఓమ్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ 10 ఓమ్ రెసిస్టెన్స్ ఉంది, అలాగే ఇక్కడ మూడోది 15 ఓమ్ రెసిస్టెన్స్ ఉంది. సో మనకు అడిగింది ఏంటి? ఇక్కడ బ్యాటరీ ఇచ్చారు, దెన్ ద కరెంట్ ఫ్లో ఎంత అని అడిగారు. I ఈజ్ ఈక్వల్ టు, ముందుగా మన ఓమ్స్ లా ప్రకారం, ఓకేనా, ఓమ్స్ లా అంటే తెలుసు కదా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్. సో ఓమ్స్లో ఈక్వేషన్ ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR, అవునా, V ఈజ్ ఈక్వల్ టు IR. అయితే ఇక్కడ మనకేం తెలుసు? వోల్టేజ్ ఇచ్చారు, వోల్టేజ్ నథింగ్ బట్ బ్యాటరీ, 60V బ్యాటరీ ఇచ్చారు, అలాగే రెసిస్టెన్స్ ఇచ్చారు. అయితే రెసిస్టెన్స్ అనేది మనకు ఎలా ఇచ్చారు? మూడు వేరు రెసిస్టెన్స్ ఇచ్చారు, అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అని ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కట్టాలి. ఏం కట్టాలమ్మా? ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కట్టాలి. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే ఇది ఏ కనెక్షన్లో ఉంది అంటే సిరీస్ కనెక్షన్లో ఉంది, అవునా? ఏ కనెక్షన్లో ఉందని చెప్పారు? సిరీస్ కనెక్షన్లో ఉందని చెప్పారు. సిరీస్ కనెక్షన్లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మనం ఎలా కడతాం? R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3, అవునా? R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, ఇక్కడ R1 ఎంతమ్మా? R1 వచ్చేసి ఎంత? 5 ఓమ్స్. నెక్స్ట్ R2 వచ్చేసి 10 ఓమ్స్, అలాగే R3 వచ్చేసి ఏంటమ్మా? 15 ఓమ్స్. సిరీస్ కనెక్షన్ గుర్తుంది కదా, R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో R1 ఎంత? 5 ప్లస్ R2 ఎంత? 10 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? మొత్తం 30 ఓమ్స్ అయ్యిందనమాట. మొత్తం ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అయిందమ్మా? 30 ఓమ్స్ అయ్యింది. సో మనకు కావాల్సింది కరెంట్ కనుక I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటూలో ఉన్న R ఇటు వచ్చేస్తే ఏమవుతుంది అంటే డివైడెడ్ బై అవుతుంది, అవునా? I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో I ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ R అంటే సింపుల్గా R ఈక్వివాలెంట్ కదా, మొత్తం మనకు మూడు రెసిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ మనం కనుక్కోవాలి. వోల్టేజ్ ఎంత ఇచ్చారమ్మా? 60 వోల్టేజ్ ఇచ్చారు. మరి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకు? 30 రెసిస్టెన్స్ వచ్చింది. సో 30 2s are 60. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 2 ఆంపియర్ అయిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ఆంపియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ 4 ఓమ్ రెసిస్టర్. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ? రెసిస్టర్ గురించి ఇచ్చారు, అంటే రెసిస్టెన్స్ ఎంతో అని ఇచ్చారు. వేర్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆఫ్, కరెంట్ ఇచ్చారు ఎంతమ్మా? 5 ఆంపియర్స్ కరెంట్ ఇచ్చారు. ఫ్లోస్ ఇన్ ఇట్ ఫర్ టైం ఇచ్చారు, చూడండి టైం 2 సెకండ్స్. సో మరి మనకి అడిగింది ఏంటి? హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ అని అడిగారు అనమాట. క్వశ్చన్ చూడండి, మనకి ఏం అడిగారు? హీట్ ప్రొడ్యూస్డ్, హీట్ ఎంత అని అడిగారు, తెలీదు. అలాగే మరి రెసిస్టెన్స్ ఎంత అని ఇచ్చారు? 4 ఓమ్ రెసిస్టెన్స్ అని ఇచ్చారు, R ఇచ్చారు కదా. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత అని ఇచ్చారు? I ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్ అని ఇచ్చారు, అవునా? అలాగే టైం ఇచ్చారు, టైం ఎంత ఇచ్చారమ్మా? 2 సెకండ్స్ ఇచ్చారు, అవునా? టైం ఎంత ఇచ్చారు? 2 సెకండ్స్ ఇచ్చారు. సో మరి ఈ నాలుగుటికి ఉన్న రిలేషన్ ద్వారా మనం ఏం కనుక్కోవాలి? హెచ్ కనుక్కోవాలి, లేదా మన జౌల్స్ లా ప్రకారం, అవునా? జౌల్స్ లా ప్రకారం ఈ హీట్ ఎంత ఉందో మనం కనుక్కోవాలమ్మా. జౌల్స్లో యొక్క ఈక్వేషన్ ఏంటి? హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ R ఇంటూ T, అవునా? ఇక్కడ I అంటే ఏంటమ్మా? కరెంట్, R అంటే ఏంటి? రెసిస్టెన్స్, T అంటే టైమ్. సో దీని ద్వారా మనం హీట్ ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు I ఎంత ఇచ్చారు? 5 ఆంపియర్స్ ఇచ్చారు, ఇక్కడ ఉంది కదా 5 ఆంపియర్స్. 5² ఎంతమ్మా? 25 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు, 4 ఓమ్స్ కదా ఇచ్చారు. అలాగే టైం ఎంత ఇచ్చారు? 2 సెకండ్స్ ఇచ్చారు. సో 25 4s are 100, 100 2s are ఎంతమ్మా? 200, ఓకేనా? హెచ్ కాబట్టి హీట్ ఎనర్జీ మనం దేంతో మెజర్ చేస్తాం? దీని యొక్క యూనిట్ ఏంటంటే జౌల్స్, అవునా? హీట్ యొక్క లేదా ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటమ్మా? జౌల్స్. సో 200 జౌల్స్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? జౌల్స్ను ఉపయోగించి మనం ఏవైతే ఇచ్చారో అవి తీసుకుంటే కనుక వాటి యొక్క రిలేషన్, వాటి మధ్య ఉన్న రిలేషన్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఓకే, 1 kWh is equal to how many joules? 1 kWh is equal to how many joules అని ఇచ్చారమ్మా. ఆప్షన్స్ చూసినట్లయితే 36 × 10⁶ జౌల్స్ అని ఇచ్చారు, 0.36 × 10⁶ జౌల్స్ అని ఇచ్చారు, 3.6 × 10⁻10 ఇచ్చారు. చూడండి ఇక్కడ 10⁻10 జౌల్స్ అని ఇచ్చారు, 3.6 × 10⁶ జౌల్స్ అని ఇచ్చారు. మరి మనందరికీ తెలిసిందే 1 kWh is equal to ఎంత అంటే అమ్మా 3.6 × 10⁶ జౌల్స్, ఓకేనా?
కిలోవాట్ హవర్ యొక్క ఎనర్జీని జౌల్స్లో మనం మెజర్ చేసినట్టయితే ఎంత 3.6 × 10⁶ జౌల్స్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ మోటార్ దట్ టేక్స్ 5 ఆంపియర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక ఎలక్ట్రిక్ మోటార్ యొక్క పవర్ ఏమడిగారు? పవర్ అడిగారు అనమాట. అలాగే ఎంత ఇచ్చారు? 5 ఆంపియర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రమ్ 220 volts ట్రాన్స్మిషన్ లైన్. వోల్ట్ అంటే అక్కడ ఏంటి ఇచ్చినట్టు? వోల్టేజ్ అనేది మనకి ఇచ్చినట్టు. వోల్టేజ్ ఎంత ఇచ్చారమ్మా? 220 వోల్టేజ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఎంత ఇచ్చారు? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్ ఇచ్చారు. అవునా, కరెంట్ ఎంత ఇచ్చారు? 5 ఆంపియర్స్ ఇచ్చారు. మనకు అడిగింది ఏంటి? పవర్ ఎంత అని అడిగారు. అవునా, మనకు అడిగింది ఏంటమ్మా? పవర్ ఎంత అని అడిగారు. సో మరి మనకు తెలిసిన ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? వర్క్ బై టైం. ఓకేనా? సో మరి దీని ద్వారా పవర్కి అలాగే కరెంట్కి అలాగే వోల్టేజ్కి ఉన్న రిలేషన్ ఏంటమ్మా? P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. అవునా, P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I, అంతే కదా? సో మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. P ఈజ్ ఈక్వల్ టు, V అంటే ఎంత ఇక్కడ? 220 ఇంటూ I అంటే ఎంత? 5 ఆంపియర్స్ అయినా. సో చేయండి అమ్మా. 220 ఇంటూ 5 0, 5 2s are 10. సో 1100 పవర్ కాబట్టి మనం దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? దేంతో మెజర్ చేస్తాం? వాట్స్తో మెజర్ చేస్తాం. సో ఆప్షన్ 4 1100 వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఫిజిక్స్, ఏపీ పాలిసెట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు అంటే 2025 పేపరే. సో ఇంకా మనకు వీడియోస్ అన్ని రెగ్యులర్ క్లాస్ అలాగే PYQs కావాలంటే నాయుడు స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.